మనకి శ్రీవారి ప్రధాన ఆలయం ఇది చూసారు కదా. దీని ఆపోజిట్లో బేడ ఆంజనేయస్వామి టెంపుల్ ఉంటుంది. అందుకే మనకి ఇక్కడ నుంచి అది కళావేదిక. కొద్దిగా ముందుకెళ్తే సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంటుంది. ఇక్కడే అండి సహస్ర దీపాలంకరణ సేవ మనకి ప్రతిరోజు కూడా జరుగుతుంటుంది. ఎవరైతే ఆతిథ్య సేవలు బుక్ చేసుకున్నారో వాళ్ళకి ఇక్కడ సహస్ర దీపాలంకరణ సేవ చూడడానికి అవకాశం ఉంటుంది. చూసారు కదా, రెడీ చేస్తున్నారు. సాయంత్రానికి దీపాలు ఇవన్నీ కూడా కడిగి శుభ్రం చేసి నూనె అదేవిధంగా ఒత్తులు కూడా వేయడం జరుగుతుంది. మనం ఇక్కడి నుంచే ఎవరైతే శుభం ద్వారా అంటే 1 ఇయర్ లోపు ఉన్నటువంటి చంటి పిల్లలు కానీ ఆతిథ్య సేవలకు కానీ మనకి ఇగోండి ఈ సహస్ర దీపాలంకరణ సేవ పక్క నుంచే మనం వెళ్ళాలి. ఇదిగోండి ఇది శ్రీవారి ప్రధానిక ఆలయ గోపురం. ఈ పక్కనే నేను చూపిస్తున్నానండి. దీని ఎదురుగుంటేనే మనకి ఏంటంటే శుభం ఉంటుంది. మీకు ల్యాండ్ మార్క్ ఎదుగుకోండి శ్రీవారిక ప్రధాన ఆలయం. దీని ఎదురుగుంటే వెళితే మనకి ఇక శుభదానికి దారి ఉంటుందండి. ఇక మీకు వచ్చే దారిలో కూడా నామాలు కూడా కనిపిస్తాయి. చూసారు కదా శుభదం. మీకు దగ్గర జూమ్ చేస్తున్నాను. అదిగోండి శుభదం. 1 ఇయర్ లోపున్న చంటి పిల్లలకి ఆతిథ్య సేవలకి మనకి విఐపి ప్రోటోకాల్ దర్శనాలు కూడా ఇక్కడి నుంచి కొంతమంది అవకాశం ఉంటుంది. మనకు ఆ బ్రిడ్జ్ పై నుంచి మనకి దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఇదే శుభదం. చూసారు కదా శుభదం.